అండ్ సార్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ హిందూ వివాహ వ్యవస్థలో ఇప్పుడు భర్త గాని భార్య గాని ఎవరో ఒకరు విడాకులు తీసుకోవాలి అనుకున్నారు. అయితే వాళ్ళ మ్యారేజ్ ఒక ప్లేస్ లో జరిగింది అండ్ వాళ్ళ ఉద్యోగరీత్యా కావచ్చు ఇంకేదైనా కావచ్చు వేరే ప్లేస్ లో సెటిల్ అయ్యారు వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు ఏ కోర్టుని ఆశ్రయించాలంటారు? పెళ్లి జరిగిన ప్లేస్ లోనా, వీళ్ళు ఉంటున్న ప్లేస్ లోనా? ఖచ్చితమైనటువంటి ప్రశ్న, మంచి ప్రశ్న వేశారమ్మా. చాలామంది ప్రేక్షకులకి తెలియనిది, కన్ఫ్యూజ్ అయినది, మేము ఏ కోర్టులో వేసుకోవాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలియట్లేదు. వాళ్ళు ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయితే కానీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వకేట్ని అప్రోచ్ అవ్వక ముందు కూడా వాళ్ళు మేము ఫలానా కోర్టులో వేసుకోవచ్చు అనే నాలెడ్జ్ మన ద్వారా మనం ఇప్పిస్తున్నాం ఈరోజు. ఏంటంటే అమ్మాయి అబ్బాయి పెళ్ళి, సపోజ్ విశాఖపట్నంలో మ్యారేజ్ అయింది వాళ్ళకి, కానీ వాళ్ళు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఇక్కడే హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. వాళ్ళకి డిఫరెంట్ డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళు విడిపోయారు. ఏదైతే ఆఖరి వాళ్ళ దాంపత్య జీవితం ఏ ఇంట్లో అయితే జరిగిందో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు జ్యూరిస్డిక్షన్ కింద. లేదా వాళ్ళ మ్యారేజ్ అయిన మ్యారేజ్ కార్డులో మనకి మ్యారేజ్ సర్టిఫికేట్లో కానీ మ్యారేజ్ కార్డులో కానీ ఎక్కడైతే మ్యారేజ్ మనకు జరిగిందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. సో మనం కోర్టును విశాఖపట్నంలో కానీ, ఉదాహరణకి విశాఖపట్నంలో పెళ్ళి అయితే విశాఖపట్నంలో కానీ కోర్టులో వెళ్ళొచ్చు. లేదంటే హైదరాబాద్లో ఆఖరి వాళ్ళ దాంపత్య జీవితం ఇక్కడ జరిగింది కాబట్టి హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం చేయొచ్చు, విడాకులకు అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ సార్ మీరు ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఎన్నో జంటల్ని చూసుంటారు, ఎన్నో కేసుల్ని చూసుంటారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వివాహ వ్యవస్థలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయంటారు? ఇదేనమ్మా, యాక్చువల్గా గతంలో అంటే ఒక 30 years బ్యాక్ 40 years బ్యాక్ మ్యారేజెస్ ఎలా ఉన్నాయంటే ఏదైనా సరే డిస్ప్యూట్స్ వచ్చినా కూడా భార్యాభర్తల్లో ఉమ్మడి కుటుంబాలనే ఉండేవమ్మా. ఉమ్మడి కుటుంబాల్లో ఏం జరుగుతాయంటే ఖచ్చితంగా ఒక చిన్న గొడవ జరిగినా కూడా ఆ ఇంట్లో ఆ 4 గోడల మధ్యనే జరిగేది, ఆ 4 గోడల మధ్యనే పరిష్కారం కూడా జరిగేది. కానీ ఈరోజు ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత ఉద్యోగరీత్యా కానీ ఇంకో రీత్యా కానీ లేకపోతే ఇంకో రీత్యా కానీ అనుకున్నా కూడా వాళ్ళు బయటకు వచ్చి ఇండిపెండెంట్గా బతకడం వల్ల వాళ్ళలో టెంపరమెంట్స్ డెవలప్మెంట్ ఎక్కువయ్యి ప్రతి చిన్న విషయాన్ని కూడా, చిన్న మైక్రో జరిగింది కూడా దాన్ని మ్యాక్రోలో చూపిస్తూ దాన్ని వివాహ వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసే పరిస్థితి ఈరోజు వచ్చిందమ్మా. సో నేను అందరికీ సలహా ఇస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా జాగ్రత్తగా వినండి ప్రేక్షకులారా. మీరు వినేది ఒక్కటే, వివాహ వ్యవస్థలో అనేక రకమైనటువంటి మనకి గొడవలు పొరాపొచ్చలు జరుగుతాయి. కానీ వాటిని ఆదిలోనే తుంచేయాలి. దాన్ని మనం కోర్టు వరకు తీసుకురాకూడదు. సాధ్యమైనంత వరకు మన ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకోవాలి. ప్రతి వివాహ వ్యవస్థలో థర్డ్ పర్సన్ ఇంటర్ఫేర్ అవ్వడం వల్ల వివాహ వ్యవస్థ అనేది చాలా, ఎవరైనా అవ్వండి, థర్డ్ పర్సన్ అంటే అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, ఆడబడుచు కావచ్చు, లేదా ఇంకొకరు ఏ భార్యాభర్త జీవితంలోకి థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా చూసుకుంటే అటువంటి వివాహ వ్యవస్థ సక్రమంగా సాగుతుంది అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం.